మనిద్దరి మధ్య ఎన్ని జాతకాలున్నా ఇక పార్వతి జాతకం లేకపోవడం నాకు కలిసొస్తుంది దేవా. పార్వతి జాతకాన్ని అద్భుతంగా కాపీ చేయిస్తా. నీతోనే జాతకాన్ని రాయిస్తా. పెద్దబాబు గారు, చెప్పండి అమ్మాయి గారు. మా పెద్దబాబు గారు రాసేస్తారు. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అని రాయండి సార్. ఆల్రెడీ రాసేసాను. వావ్, మీరు చాలా ఫాస్ట్గా రాస్తారు సార్. శ్రీ రౌద్ర నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గొన మాసం, కృష్ణపక్షం, ఏకాదశి, బుధవారము, ధనిష్ట నక్షత్రం, ద్వితీయ చరణం, మకర రాశి. తేదీ 6/6/1996. ఉదయం 6:03 రామరాజు ధరణి దంపతులకు ఏకైక పుత్రిక నీలాంబరి జననం. అమ్మాయి గారు, మీరు నాను ఒకే నక్షత్రంలో ఒకే టైంలో పుట్టినాము. వావ్, ఇస్ ఇట్ గ్రేట్. చాలా హ్యాపీగా ఉంది పార్వతి. మీరు చెప్పడం కన్నా పెద్దబాబు గారికి ఫోన్ ఇస్తే ఇంకా బేగా రాసేస్తారు అమ్మాయి గారు. అవును కదా, మొబైల్ ఇవ్వండి, ఇంకా ఫాస్ట్గా రాసిస్తాను. వద్దు సార్, ఈ రైటింగ్ స్పష్టంగా లేదు. మీకిది అర్థం కాదు. మీరు చదివేస్తున్నారు కదా అమ్మాయి గారు. మా పెద్దబాబు గారు చదవరా ఏంటి? ఇటీయండి. ఇటీవండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.